హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లోజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం క్లాస్ 6 హిందీ టెక్స్ట్ బుక్లో నుంచి 7th లెసన్ తర్కారీ దర్బార్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్కారీ దర్బార్ మీన్స్ వెజిటేబుల్ ప్యాలెస్. ఒక పెద్ద వెజిటేబుల్ ప్యాలెస్ ఉందంట. ఆ వెజిటేబుల్ ప్యాలెస్లో కింగ్గా ఎవరున్నారు, కోర్టియర్స్గా ఎవరున్నారు అనేది మనం చెప్పుకుందాం. సో ఈ లెసన్ని స్టార్ట్ చేయడానికి ముందు మీరు కొన్ని వెజిటేబుల్ నేమ్స్ అనేవి నేర్చుకోండి. అప్పుడు మీకు ఈ లెసన్లో వచ్చే ప్రతి ఒక్క వెజిటేబుల్ నేమ్ చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. So let's learn names of some vegetables. Aloo, బంగాళదుంప, పొటాటో, ప్యాజ్, ఉల్లి, ఆనియన్, మిర్చి, మిర్చ్, చిల్లీ, టమాటర్, టొమాటో, రాయి, బీరకాయ, రిజ్ గార్డ్, బ్యాంగన్, వంకాయ, బ్రింజాల్, మట్టర్, బఠానీ, పీస్, భిండి, బెండకాయ, లేడీస్ ఫింగర్స్, లోకి, సొరకాయ, బాటిల్ గార్డ్, అదరక్, అల్లం, జింజర్, సేమ్, చిక్కుళ్ళు, బీన్స్, కకడి, దోస, కుకుంబర్, కరేలా, కాకరకాయ, బిట్టర్ గాడ్, కుందరు, దొండకాయ, ఇవి గాడ్, చిచిండా, పొట్లకాయ, స్నేక్ గాడ్, షకర్కంద్, చిలకడ దుంప, స్వీట్ పొటాటో, ఫూల్ గోబీ, కాలీఫ్లవర్, బంద్ గోబీ, క్యాబేజ్, సహజన్, మునక్కాయ్, డ్రమ్ స్టిక్స్, గాజర్, క్యారెట్, పాలక్, స్పినచ్, పాలకూర, చౌలాయి, తోటకూర, అమరత్స్, హరి ధనియా, కొత్తిమీర, కొరియాండర్, మీటి నీమ్, కరివేపాకు, కర్రీ లీఫ్, లెహసూన్, వెల్లుల్లి, గార్లిక్, కుమ్హడ, గుమ్మడికాయ, పంకిన్, ఇమలి, చింతపండు, టామ్రెండ్, షల్గమ్, టర్నిప్, ఎర్ర ముల్లంగి, కచాలు, చామదుంప, టారో రూట్, పేట, యాష్ గాడ్, బూడిద గుమ్మడికాయ, కట్హల్, జాక్ ఫ్రూట్, పనసకాయ, లోబియా, బ్లాక్ ఐడ్ పీస్, అలసందలు, చిచిండే, చిక్ పీస్, శనగలు, మేతి, ఫెనిగ్రీక్, మెంతులు. సో లెట్స్ స్టార్ట్ అవర్ లెసన్ తర్కారీ దర్బార్. सिंहासन पर लाल टमाटर, पंखा जलते मूली गाजर, दरबारी है गोभी आलू, बैंगन शलगम प्याज कचालू. సో ఒక సింహాసనం ఉంది. రాజు దర్బార్ అంటేనే సింహాసనం ఉంటుంది కదా. ఆ సింహాసనం మీద కింగ్గా ఎవరు కూర్చున్నారు? రెడ్ కలర్లో ఉన్న టొమాటో కూర్చుందనమాట. అటు ఇటు ఫ్యాన్స్ ఊపుతూ ఎవరు నుంచున్నారు? ఒక సైడ్ క్యారెట్, గాజర్ అంటే క్యారెట్, ఒక సైడ్ క్యారెట్ నుంచుంటే ఇంకొక సైడ్ ఏమో మూలి, రాడిష్ నుంచుందనమాట. సో ఇంకా మరి సభ, ఆ ప్యాలెస్ అనగానే అక్కడ కోర్టియర్స్ ఉంటారు కదా. ఆ కోర్టియర్స్ అంటే ఆ ప్యాలెస్లో కూర్చున్న వాళ్ళందరూ ఎవరెవరు కూర్చున్నారనమాట? గోబీ, ఆలు, బ్యాంగన్, షల్గమ్, ప్యాజ్, కచాలు, లోకి, భిండి, తోరి, టిండే, మట్టర్, లోబియా, సేమ్, చిచిండే, మేతి, పాలక్, మిర్చి, పర్వల్, కట్హల్, పేట, వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారనమాట. సో ఆ రాజుగారి దర్బార్లో చూసారా ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయో, అందుకనే దాన్ని వెజిటేబుల్ ప్యాలెస్ అన్నారనమాట. ఇప్పుడు చెప్పిన వెజిటేబుల్ నేమ్స్ అన్నీ కూడా నేను బిఫోర్ వీడియో స్టార్ట్ అవ్వడానికి ముందే మీకు ప్రొనౌన్సియేషన్ ఇచ్చి ఇంగ్లీష్లో చెప్పాను కాబట్టి మళ్ళీ నేను ఇంగ్లీష్లో చెప్పలేదు. ఓకే, సో అందుకనే వెజిటేబుల్ నేమ్స్ బాగా నేర్చుకోండి. సో ఒకసారి మళ్ళీ ఈ రైమ్ పాడదామా? सिंहासन पर लाल टमाटर, पंखा जलते मूली गाजर, दरबारी है गोभी आलू, बैंगन शलगम प्याज कचालू, लोकी भिंडी तोरी टिंडे, मटर लोबिया सेम चिचिंडे, मेथी पालक मिर्ची परवल, पहरा देते पेटा व कटहल. సో అక్కడ కాపలాగా పేట అంటే యాష్ గాడ్, కటహల్ జాక్ ఫ్రూట్ కూడా ఉన్నారనమాట. ఓకే, దిస్ ఈజ్ యువర్ లెసన్ తర్కారీ వెజిటేబుల్స్. ఏం లేదు నాన్న, ఇందులో అన్ని వెజిటేబుల్ నేమ్స్ వచ్చినాయి. మీకు అన్ని వెజిటేబుల్స్ గురించి తెలియాలి కాబట్టి ఈ లెసన్ అనమాట. సో ఇక్కడ మీకు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. చిత్ర మే కౌన్ కౌన్ సి తర్కారియా హే. ఇక్కడున్న మీకు పిక్చర్లో ఏమేమి వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయి? చిత్ర మే టమాటర్, మూలి, గాజర్, గోబీ, బెంగన్, షల్గమ్, ప్యాజ్, లోకి, భిండి ఆది తర్కారియా హే. సో ఈ పిక్చర్లో మీకు క్యారెట్, రాడిష్, టొమాటో, కాలీఫ్లవర్, బ్రింజాల్, టర్నిప్, ఆనియన్, బాటిల్ గార్డ్, లేడీస్ ఫింగర్ ఈ వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయి. సెకండ్ క్వశ్చన్, आपके गांव में कौन कौन सी तरकारी आती है?
జనరల్గా మన సిటీస్లో కానీ విలేజెస్లో కానీ ఎక్కువగా మనం ఏమేం వెజిటేబుల్స్ కొంటాం, అన్నీ కొనేస్తాం, కానీ కొన్ని మెయిన్గా ఎక్కువగా కొంటూ ఉంటాం. మేరే గావ్ మే సబ్బీ తరహ కి తర్కారియా ఆతీ హే. సో మా విలేజ్లో, ఇక్కడ గావ్ అన్నారు కాబట్టి విలేజ్, షహర్ అంటే సిటీ. ఓకే, సో మా ప్లేస్లో ఎక్కువ అన్ని టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్, సబ్బీ తరహ మీన్స్ ఆల్ టైప్స్, అన్ని టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ మాకు దొరుకుతాయి. ఉన్మే మూల్, ఆలు, ప్యాజ్, భిండి, बैंगन, లోకి, మూలి, గాజర్, మిర్చి ఆది హే. సో వాటిలో ఏమేమి ఎక్కువగా మనకుంటూ ఉంటాం? ఆలు పొటాటో, ప్యాజ్ ఆనియన్, भिंडी लेडीज़ फिंगर, बैंगन ब्रिंजॉल, लोकी बॉटिल गॉड, मूली రాడిష్, గాజర్ క్యారెట్, మిర్చి చిల్లీస్, ఇవన్నీ మనం ఎక్కువగా కొంటూ ఉంటాం అన్నమాట. ओके, नेक्स्ट क्वेश्चन, आपकी मनपसंद तरकारी के बारे में बताइए. मनपसंद యువర్ ఫేవరెట్ డిష్, ఫేవరెట్ వెజిటేబుల్ గురించి రాయమన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వెజిటేబుల్ అంటే ఇష్టం కదా. సో ఇక్కడ మనం बैंगन గురించి రాద్దాం, బ్రింజాల్ గురించి రాద్దాం. मुझे बैंगन बहुत पसंद है. आई लाइक ब्रिंजॉल वेरी मच. यह एक पौष्टिक सब्जी है. इट इज़ वेरी न्यूट्रिशियस वेजिटेबल. पौष्टिक मीन्स न्यूट्रिशियस, सब्जी मीन्स वेजिटेबल. इसे तलकर భూన్ కర్కే కాయా జాతే హే. సో ఇది కట్ చేసి మసాలా పెట్టి చక్కగా ఫ్రై చేసుకొని అలాగ మనం తినొచ్చు. ఏ సఫేద్, హరే और बैंगनी ఆది రంగోं में आते हैं. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్లో బ్రింజాల్స్ చాలా కలర్స్లో దొరుకుతుంది అనమాట. వైట్ బ్రింజాల్ ఉంటుంది, గ్రీన్ బ్రింజాల్ ఉంటుంది, పర్పుల్ కలర్లో ఉండే బ్రింజాల్ ఉంటుంది. సో ఇది అన్ని టైప్స్ కలర్స్లో మనకి 3 కలర్స్లో దొరుకుతుంది. इसे तरकारियों का राजा भी कहते हैं. సో కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ వంకాయ, బ్రింజాల్ అని చెప్పొచ్చు అనమాట. మీకు పొటాటో అంటే ఇష్టం అయితే పొటాటో గురించి రాయండి, లేదు వేరే వెజిటేబుల్ అయితే ఇష్టమైతే దాని గురించి కూడా మనం రాయొచ్చు. సో మీ టెక్స్ట్ బుక్లో మనం ఇప్పుడు గ్రామర్ పార్ట్ చూద్దాము. అందులో ఫస్ట్ వన్ అహ మీన్స్ అనుస్వర్ విసర్గ్. అమ్ని అనుస్వర్ అంటాము, ఆహాని విసర్గ అంటాము. సో ఈ 2 మాత్రాయంస్తో మీకు లెసన్లో ఏమేం వర్డ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సర్కిల్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. ఈ పిక్చర్స్ని ఐడెంటిఫై చేసి వాటి నేమ్స్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ గంటి, గంట, బెల్. లంగూర్ కొండముచ్చు, బబూన్. పంఖ ఫ్యాన్, ఫ్యాన్. పంచి పక్షి, బర్డ్. హంస స్వాన్. తంబూరా సితారా. శంఖ్ షెల్. సంతరి సెంట్రీ, కాపలాదారుడు అనమాట. హంసియా సికిల్, కొడవలి. ఇది గడ్డిల్ని కొయ్యడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది, పల్లెటూరులో ఎక్కువగా యూస్ చేస్తారు. చందా చాంద్, మూన్. ఓకే, ఇక్కడ మీకు కొన్ని పిక్చర్స్ ఇచ్చారు అండ్ వాటి నేమ్స్ జంబ్లింగ్ ఫామ్లో ఉన్నాయి. పిక్చర్ని ఐడెంటిఫై చేసి మీరు ఆ స్పెల్లింగ్ కరెక్ట్గా రాయాలి. ఫస్ట్ వన్ ఒక బనియాన్ ట్రీ ఇచ్చారు, వట్. బనియాన్ ట్రీని వటవృక్ష అంటారు, వట్. నెక్స్ట్ బర్డ్, పంచి. గ్రేప్స్ అంగూర్. మూన్ చందా. స్కై అంబర్. మంకీ బందర్. లోటస్ పంకజ్. కమలన్న పంకజ్ అన్న లోటస్ అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొన్ని పిక్చర్స్ ఇచ్చి వాటి నేమ్స్ రాయమన్నారు. ఫస్ట్ వన్ బాల్, గేంద్. హంసియా సికిల్. పంకా ఫ్యాన్. జోపడి హట్. కछुआ tortoise. తౌలి బ్యాగ్. పౌదా ప్లాంట్. అండ్ నెక్స్ట్ మీకు అనుస్వర్ని ఇచ్చి ఇక్కడ మీకు కొన్ని బబుల్స్ ఇచ్చారు. వాటిల్ని మీరు ఇక్కడ ఎలాగైతే యారోస్ చూపిస్తున్నారో ఆ యారోస్కి వాటిల్ని యాడ్ చేసి మీరు ఒక స్పెల్లింగ్ని ఫామ్ చేయాలి. ద ర, అమ్దర్. ప్లస్ దర్, అమ్దర్. సుమ్ ప్లస్ దర్, సుందర్. కమ్ దర్, కమ్దర్. బమ్ దర్, బమ్దర్.
చందర్, చందర్. సో ఈ బబుల్స్ని ఆ యారోస్ ఎలాగైతే మనం చూసామో దానికి తగ్గట్టు మనం ఇక్కడ స్పెల్లింగ్ రాయాలి. ఓకే, మీరు క్లాస్ 6కి వచ్చేసారు కదా, సో మీరు పెద్దవాళ్ళు అయిపోయారనమాట. అందుకనే మీకు ఒక పోయం ఇచ్చి ఆ పోయంని చదివి కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయమంటారు. దాన్నే పద్యాంశ అంటారనమాట. ఈ పద్యని చదివి మీరు కింద ఇచ్చిన ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండి. ఇదేం లేదు, మీ లెసన్లో ఏదైతే పోయం ఉందో ఆ పోయమే అనమాట. సో మళ్ళీ ఒకసారి చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో డైరెక్ట్గా అందుకే క్వశ్చన్స్కి వెళ్ళిపోతున్నాను. చూడండి, సింహాసన్ పర్ కౌన్ బైఠా హే. సో సింహాసనం మీద ఎవరు కూర్చున్నారని చెప్పుకున్నాము? వెరీ గుడ్, లాల్ టమాటర్ కూర్చుందనమాట. సో సింహాసన్ పర్ లాల్ టమాటర్ బైఠా హే అని రాయాలి మీరు ఇక్కడ. నెక్స్ట్ వన్, పంకా కౌన్ జల్తే హే. సో పంకా మీన్స్ ఫ్యాన్. ఫ్యాన్ని ఎవరు ఊపుతున్నారు? మూలి గాజర్. సో పంకా మూలి గాజర్ జల్తే హే. నెక్స్ట్ వన్, దర్బారీ కౌన్ హే. దర్బారీ ఎవరు? ఆ కోటియర్స్ ఎవరెవరు కూర్చొని ఉన్నారు? ఇక్కడ ఉన్న వెజిటేబుల్ నేమ్స్ అన్నీ రాయండి. దర్బారీ మే గోబీ, ఆలు, बैंगन, शलगम, प्याज, कचालू, लौकी, भिंडी, तोरी, टिंडे, मटर, लोबिया, सेम, चिचिंडे, मेथी, पालक, मिर्च, परवल. ఇవన్నీ కూడా కోటియస్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్, పహారా కౌన్ కౌన్ దే రహా హే. ఎవరు కాపలా కాస్తున్నారు? పేటా కట్హల్ పహారా దే రహా హే. సో పేటా కట్హల్ కాపలా కాస్తున్నాయి అని రాయండి. యహ పద్య కిస్ పార్ట్ సే దియా గయా హే. సో ఈ పోయం పైన ఇచ్చిన పోయం ఏ లెసన్లోంచి తీసుకున్నారు? యహ పద్య తర్కారీ దర్బార్ నామక్ పార్ట్ సే లియా గయా హే అని రాయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ యువర్ పద్యాంశ. ఆ తర్వాత మిమ్మల్ని కొన్ని ఎంసీక్యూ క్వశ్చన్స్ అడగొచ్చు. ఏమని అడగొచ్చు? సింహాసన్ పర్ కౌన్ బేటా హే. సింహాసన్ మీద ఎవరు కూర్చున్నారు? లాల్ టమాటర్. ఈ ఆన్సర్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మిగిలిన ఆప్షన్స్ కన్నా ఆన్సర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పంకా కౌన్ జలాతే హే. ఫ్యాన్ ఎవరు ఊపుతున్నారు? మూలి గాజర్. పహారా కౌన్ దేతే హే. ఎవరు కాపలా కాస్తున్నారు? పేటా కటహల్. అమ్ కి మాత్ర వాళ్ళ శబ్ద పెహచానియే. సో అమ్ మాత్ర మీన్స్ అనుస్వర్ లెటర్స్ని మనం ఐడెంటిఫై చేసి సర్కిల్ చేయండి. సో ఇక్కడ ఇచ్చిన 3 కూడా అనుస్వర్ కాబట్టి మీ ఆన్సర్ డి. ఆ తర్వాత అహాకి మాత్ర మీన్స్ విసర్గ్. అవి కూడా ఎక్కడున్నాయో సర్కిల్ చేస్తే ఫైండ్ అవుట్ చేయండి. సో ఎంసీక్యూ క్వశ్చన్స్ కూడా ఇలాగా అడగవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.